అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెండు 2024 సంవత్సరం ఒక వార్షిక నేర రిపోర్ట్ని మనం పరిశీలిస్తున్నాం. ఓవరాల్గా చూస్తే 2024లో మనకు మర్డర్స్, కిడ్నాప్స్, రేప్, హర్ట్, దొంగతనాలు, వీటిల్లో చీటింగ్ కేసుల్లో కానివ్వండి క్రైమ్ రేటు బాగా తగ్గడం జరిగింది. దాదాపు ఫిగర్స్ అన్నీ కూడా ఎంతెంత తగ్గింది అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్ యాక్ట్, నెక్స్ట్ రేప్ కేసెస్, ఉమెన్ హరాస్మెంట్ కేసెస్, పోక్సో కేసెస్, అలాగే ఈ ఓవరాల్గా 22% మనకు ఇయర్ తగ్గడం జరిగింది. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్, దీంట్లో మనం ఎన్నో అవేర్నెస్ యాక్టివిటీస్ని తీసుకొని రావడం జరిగింది. ఈ జిల్లాలో మొట్టమొదటిగా ఈ జిల్లా పోలీసు 2024 జనరల్ ఎలక్షన్స్ని చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా, వారందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా 2024 మేలో జరిగినటువంటి ఎలక్షన్స్ని చక్కగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ ఒకటి ఉంది. రోడ్డు సేఫ్టీలో ఎక్కడ యాక్సిడెంట్ నివారణ కోసం మనం ఎన్నో కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. అదే ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి యొక్క సలహాలు, అలాగే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో హైవే మీద కొత్తగా వెహికల్స్ రావడం జరిగింది. హైవే పెట్రోలింగ్ వెహికల్స్, అలా సిబ్బందిని పెంచడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలు అన్ని ప్లేసెస్లో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే దొంగతనాలు జరిగినా, రోడ్ యాక్సిడెంట్లు జరిగినా, అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా మనం ఈజీగా డిటెక్ట్ చేయడానికి ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ని పార్టిసిపేట్ చేస్తూ, ప్రభుత్వమే కాకుండా పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ పబ్లిక్ పార్టిసిపేషన్లో దాదాపు 5,000 కెమెరాలు మనం ఒక టార్గెట్గా పెట్టుకొని ఈ యొక్క ఫిబ్రవరి నాటికి మనం వేరే వేరే ప్లేసెస్లో జిల్లా మొత్తం పెట్టాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈ మంత్లో డిసెంబర్ నెలలో 1000 కెమెరాలని పబ్లిక్ని మోటివేట్ చేసి వాళ్ళని భాగస్వామ్యం చేసి జిల్లాలో 1000 కెమెరాలని ఈ మంత్లో మనం పెట్టడం జరిగింది. అలాగే ఇది రోడ్ యాక్సిడెంట్లు కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, క్రైమ్, అలాగే మహిళా సెక్యూరిటీ, వాళ్ళ భద్రత గురించి మనకు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా 2 మంత్స్లో 4,000 కెమెరాలు మనం పబ్లిక్ ద్వారా పార్టిసిపేట్ చేయించి అన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఒంగోలు టౌన్లో, అలాగే కనిగిరి, దర్శి, మార్కాపూర్, గిద్దలూరులో కూడా ట్రాఫిక్ కంటింజెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి దగ్గర ఒక సబ్ ఇన్స్పెక్టర్ని, అలాగే ఒక టీంని ఇచ్చి ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే ఒంగోలు టౌన్లో ఓన్లీ 25 కానిస్టేబుల్స్, అలాగే ఒక ఎస్ఐ, ఒక సిఐ ఉన్నటువంటి ప్లేస్లో దాదాపు 8 మంది ఎస్ఐలని, దాదాపు 60 మంది సిబ్బందిని ఎక్స్ట్రాగా మనం కేటాయించడం జరిగింది. ఒంగోలు ట్రాఫిక్ను కూడా ఒక స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. అలాగే పబ్లిక్కి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సైలెన్సర్లు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే దాదాపు 1,500 సైలెన్సర్ను కూడా మనము ఈ యొక్క ట్రాఫిక్ దీంట్లో ఎన్ని క్లీన్ చేయించి వాటిని అన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే శాంతి భద్రతల నిర్వహణలో ముఖ్యంగా మనకు డ్రోన్స్ చాలా ఉపయోగపడతాయి. ఎక్కడైనా సరే శాంతి భద్రతల్లో దానికోసం పబ్లిక్ పార్టిసిపేషన్లో మనం ఆహ్వానిస్తే ఇప్పటికి దాదాపు 8-9 డ్రోన్స్ మనకు దర్శి, మార్కాపూరు, ఈరోజు ఒక 4 డ్రోన్లు కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి అక్కడ ప్రజలు డొనేట్ చేయడం జరిగింది. సో మిగతా పోలీస్ స్టేషన్లో కూడా జనవరి లోపల ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ తీసుకోవాలి. దాని ద్వారా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానివ్వండి, అలాగే వేరు వేరు పోలీసు డ్యూటీలు ఉపయోగపడే విధంగా, దాన్ని ట్రాఫిక్ ఇలాంటి వాటికి ఉపయోగపడే విధంగా మేము సమకూర్చుకోవాలనుకుంటున్నాం. అలాగే యాంటీ డ్రగ్స్ మనం ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. రోడ్డు హెల్మెట్ ఇష్యూస్ మీద మనకు సంవత్సరంలో దాదాపు 250 నుంచి 260 మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రకాశం జిల్లాలో. రోడ్లలో వాళ్ళకి హెల్మెట్లు లేకుండా చాలామంది ప్రాణాలు పోతున్నాయి. అందుకని హెల్మెట్ మీద అవగాహన కార్యక్రమం కోసం దాదాపు 250 ప్రోగ్రామ్స్ మనం చేపట్టడం జరిగింది. అవేర్నెస్లో బైక్ ర్యాలీసు,
ప్రతి స్కూల్కి వెళ్ళటం, పిల్లలకి, తల్లిదండ్రులకి, అలాగే రోడ్ షోలు చేయటం, అలాగే సోషల్ మీడియాలో ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.